హాయ్ అండి. ఈరోజు శ్రావణ మాసానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం అండి. పరమాన్నం లేకుండా ఏ పండుగ ఉండదు. ఆ పరమాన్నాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక అర గ్లాసు పెసరపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు రైస్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెసరపప్పు అనేది చూడండి ఈ విధంగా కాస్త కలర్ మారితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో ఏ కప్పుతో మనం పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు పాలను వేసుకోవాలండి. అలాగే ఒక 2 గ్లాసులు వాటర్ని కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి పప్పు బియ్యం మెత్తగా ఉడికేదాకా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1.5 స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా కాస్త కలర్ మారిన తర్వాత దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక గిన్నె పెట్టుకొని దీనిలో మనం పప్పు బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర వరకు బెల్లం వేసుకోవాలండి. వేసుకొని ఒక అర గ్లాసు వాటర్ను కూడా వేసుకొని బెల్లం అనేది బాగా కరిగించుకోవాలండి. కరిగించుకొని కాస్త దగ్గర పడాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టుకొని ఒక పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. బెల్లం పాకం అనేది తీగ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ అనేది చూడండి బాగా ఉడికిపోయిందండి. పప్పు బియ్యం రెండు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా మనం వడకట్టి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. బెల్లం అనేది కరిగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి బెల్లం అనేది. అలా అయితేనే మనం ఇలా వేసిన తర్వాత పాలు అనేవి విరిగిపోకుండా మనకి పరమాన్నం చక్కగా వస్తుందండి. ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో కమ్మగా ఉండే బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోయిందండి. ఏ పూజలకైనా ముందుగా మనం చేసేది ఈ పరమాన్నం అండి. పరమాన్నం మనకి సాయంత్రం అయినా సరే గట్టిపడకుండా ఇలానే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ శ్రావణ మాసానికి ఈ నైవేద్యాన్ని అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలు విరిగిపోకుండా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.